నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్యూమరేషన్ ఫారాలు 100% పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. గుంటూరు కమిషనర్ పరిధిలో సర్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుందని వివేక్ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని ఏటి అగ్రహారం అంకమనగర్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కమిషనర్ కె మయూర్ అశోక్తో కలిసి పర్యటించారు. నగరంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై బిఎల్ఓలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈఎఫ్ల పంపిణీ డిజిటలైజేషన్ పై బిఎల్ఓలతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కూడా ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేసి బిఎల్ఓలకు ఇవ్వాలని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సర్ ప్రక్రియపై కమిషనర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టోరల్ రోల్లో ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి బిఎల్ఓస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ అనేది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో వెళ్ళి బిఎల్ఓస్తో కూడా నేరుగా మాట్లాడచ్చు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసుకుంటారు. గుంటూరు ప్రోగ్రెస్ చూస్తే బాగుంది. గుంటూరు కార్పొరేషన్ అంటే మైగ్రేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కమిషనర్ గారు పర్సనలీ మానిటర్ చేస్తున్నారు. గుంటూరు కలెక్టర్ గారు కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్కి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలు సబ్మిట్ చేయాలంటే అటువంటి ఫెసిలిటీ కూడా మీరు వినియోగించుకోవచ్చు. అలాగే ఆల్ మేజర్ పార్టీస్కి కూడా బిఎల్ఏ అపాయింట్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బిఎల్ఓతో కలిసి కోఆర్డినేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ అనేది పోకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటాము. అందుకనే బిఎల్ఓ వరకు అందరికీ ట్రైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. అందరు ఓటర్స్కి విజ్ఞప్తి అంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చామో అది మీరు ఫిల్ చేసి బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేస్తే తప్పకుండా మీ ఓటు వస్తుంది. ఎవరికి అర్హతలో ఉన్న వాళ్ళు ఒక ఓటర్ కూడా ఓట్ డిలీట్ అవ్వకూడదు అని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మా సిబ్బంది అందరూ కూడా జిఎంసీ సిబ్బంది ఫీల్డ్లో ఉన్నారు. అందరు ఏఆర్ఓస్ కూడా కంటిన్యూస్గా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఎక్కడా కూడా ఇష్యూస్ ఏదైనా ఉంటే ఓటర్ హెల్ప్ లైన్ ఉంది. అదేవిధంగా మీకు బుక్ కాల్ అనే ఫెసిలిటీ కూడా అందరికీ ఉంది. అది కూడా మీరు వాడుకోవచ్చు. జిఎంసీ హెల్ప్ లైన్ కూడా ఉపయోగించవచ్చు. ఏదైనా ఇష్యూస్ అంటే ఇమీడియట్గా అది రిజాల్వ్ చేసి మనం ముందుకు వెళ్తాం. వాళ్ళ ఫాదర్ మదర్తో ఉంటుంది. 2002లో మనం సెల్ఫ్ నా ఓట్స్ ఉంటే నేను నా ఓట్తో చేస్తాము, లేదంటే నా ఓట్ లేకపోతే నా మదర్ ఫాదర్ ఓట్ చేస్తాము, లేదంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్తోనే చేసుకోవచ్చు. సో అది సెర్చ్ ఫెసిలిటీ మనకి ఉంది. నేమ్తో కానీ తర్వాత ఈ ఎక్కడ ఓటు ఉందా అని బట్టి సెర్చ్ చేసుకోవచ్చు. ప్రూఫ్ దానికి డాక్యుమెంట్స్ ఎటువంటి అవసరం లేదు. ఓన్లీ ఆ టైంలో 2002 ఎలక్టరల్ రోల్లో నా ఫాదర్ ఓటు ఉంటే అది సెర్చ్ చేసుకుని వస్తే అది మ్యాపింగ్ చేయగలుగుతాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాజధానిపై బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసిన 20,000 కోట్ల ప్రజాధనాన్ని కూలదోస్తామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఒక మాట మీద నిలబడాలి కదా. 2015లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడ్డారని చెప్పాడు. 2015 నుంచి 2019కి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఈ సైకో క్రిమినల్ మెంటల్ గాడు ఎవడైతే ఉన్నారో అతను నన్ను నమ్మండి
నేను అమరావతికి కట్టుబడి ఉంటాను, రాజధానికి కట్టుబడి ఉంటానని మాట్లాడాడు. అంటే నమ్మట్లేదని అర్థమైంది ఆ నోటికి. మా అమ్మ మీదట్టు నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నన్ను నమ్మండి అని మాట్లాడాడు. మావిగన్ అంటూ రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్ ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూడడం దురదృష్టకరమని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ మద్దతు రాజధాని అమరావతికి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో అమరావతిని ఏ విధంగా నాశనం చేశారో చూశామని, దాని ఫలితంగానే జగన్ పార్టీకి 11 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ కుట్ర రాజకీయాలు మానుకొని రాష్ట్రాభివృద్ధికి జగన్ సలహాలు ఇవ్వాలని జంగాల హితవు పలికారు. ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని గందరగోళం సృష్టించి అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడాన్ని చూశాం. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. దాన్ని హర్షించిన ప్రజలు అమరావతి రాజధానిని అంగీకరించారు, ఆ ఫ్రంట్కే పట్టం కట్టారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వారిలో పార్టీలో సిపిఐ కూడా ముందు పీటుగా నిలబడి పోరాడింది. నాతో సహా అనేక మంది పైన 10ల సంఖ్యలో అమరావతి కేసులు ఈనాటికి కూడా కంటిన్యూ అవుతుంది. లాలాపేట్లోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణ శంకుస్థాపనలో విశ్వయోగి విశ్వాంజీ మహారాజ్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉందని, నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వెల్లడించారు. పునర్నిర్మాణ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఒక పక్కన డోనర్స్ స్థానికంగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు ఒక 57 లక్షల రూపాయలు, అలాగే మరొక డోనర్ ఒక 10 లక్షల రూపాయలతో ఎండోమెంట్స్ నుంచి 1,5 కోట్ల రూపాయలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సంవత్సరాల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించడమే కాకుండా ముఖ్యంగా హిందూ దేవాలయాల కోసం అనేక ఎండోమెంట్స్ ద్వారా కానీ అలాగే టీటీడీ ద్వారా కానీ విరివిరిగా అనేక దేవాలయాలను కట్టుబడి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 57 లక్షల రూపాయలని మరి డాక్టర్ సుబ్బారావు గారు ఇవ్వటం, మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారు మాకు ఎప్పుడైనా సరే ఏం చెబుతున్నారంటే ఈ గుడిని అభివృద్ధి చేయాలి, మరి ఈ గుడిని డెవలప్ చేయడానికి ఇంకా ఏదైనా నిధులు కావాల్సి ఉంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని సరే అడిగి నేను నిధులు తీసుకొస్తాను, మరి ఏదైనా సరే మన యొక్క దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పని మరి వారి యొక్క ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దేవస్థానం తరఫున మరి అదేవిధంగా మా ఎండోమెంట్ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దానికి ఈ మనకి సీజీఎఫ్ ఫండ్ శాంక్షన్ అవ్వడానికి ఆద్యులు మన ఎమ్మెల్యే గారు ఆయన సహకారంతో మొట్టమొదటగా మనకి సీజీఎఫ్ శాంక్షన్ అయిన తర్వాత మనము డోనర్స్ అందరి సహకారంతో ఇప్పుడు దాదాపు 1,30 లక్షల దాకా డొనేషన్స్ కలెక్ట్ అయినాయి. గర్భగుడి వరకు శిలలతోటి నిర్మిస్తారు, రాతి నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ముఖమండపం కూడా రాతి నిర్మాణం చేయాలన్న సంకల్పం ఉంది. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. డోనర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మన ట్రస్ట్ బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా అందరి సహకారము భక్తుల సహకారం అందించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ నగర సమితి డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆరోపించింది. నిరుపేదలకు 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణంకు 4 లక్షల రుణం ఇస్తామని చెప్పిన కూటమి సర్కార్ 2 ఏళ్లైనా పట్టించుకోలేదని సిపిఐ నగర సమితి మండిపడింది. ఇప్పటికైనా కూటమి నేతలు పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని సమితి నేతలు అరుణ్ కుమార్, అంజిబాబు కోరారు. జూలై 3వ తేదీ నుంచి ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున ఇల్లు లేనటువంటి నిరుపేదల చేత ఇంటి అర్జీలు పెట్టిస్తా ఉన్నాము. మరొక మారు పేదల వద్దకి సిపిఐ పార్టీ గూడు లేనటువంటి పేద వద్దకి అర్హులైనటువంటి నిరుపేదల చేత ఇంటి స్థలాలు అర్జీలు పెట్టిస్తా ఉన్నాము. జూలై 20వ తేదీన పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు మహాధర్నా చేయడానికి సిపిఐ గుంటూరు నగర సమితి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
పేద ప్రజలకి అందించే విషయంలో భాగంగా సిపిఐ ముందుండి పోరాటాలు చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిరుపేదలైన పేద ప్రజలు గూడు కోసం తమ అర్జీలని అనేకమైన సార్లు సిపిఐ ఆధ్వర్యంలో పెట్టినప్పటికీ మున్సిపల్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా మరొకసారి ఈ నెల 20వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నగర సమితి నుంచి నిర్ణయించడం జరిగింది. ప్రమాదాల్లో డ్రైవర్లు మృతి చెందిన, అంగవైకల్యానికి గురైన పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా చైర్మన్ షేక్ హబీబ్ మండిపడ్డారు. బోయపాలెం వద్ద జరిగిన లారీల ప్రమాద ఘటనలో 3 సజీవ దహనమైతే ఇప్పటివరకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించకపోవడం దురదృష్టకరమని ది రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా చైర్మన్ హబీబ్ షేక్ వ్యాఖ్యానించారు. జీజీహెచ్ మార్చురీలో మృతదేహాలను పరిశీలించి నివాళులర్పించారు. ప్రమాదాల్లో మృతి చెందే డ్రైవర్ల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని, వయోజనంతో ఇబ్బంది పడుతున్న డ్రైవర్లకు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని హబీబ్ షేక్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుంటే లారీల బంద్ చేసేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, మహబూబ్ బాషా, జొన్నలగడ్డ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇది గ్రహించారా? ఇది మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఒక డ్రైవర్ చట్టం 6 ఫిబ్రవరి డ్రైవర్స్ డే అధికారికంగా క్యాలెండర్ పైన ప్రకటించి ఇలా మా తోటి డ్రైవర్లు వీరమరణం చెందుతున్న డ్రైవర్లకి సరిహద్దుల్లో సైనికులు వీరమరణం చెందితే ఎలాంటి లాంఛనాలతో దాన సంస్కారాలు, వాళ్ళకి రివార్డ్స్ అవార్డ్స్తో గౌరవ మర్యాదలతో కూడిన గుర్తింపిస్తారో అలా ఆన్ డ్యూటీలో చనిపోయే మా తోటి డ్రైవర్లకు కూడా, ఆన్ డ్యూటీలో వీరమరణం చెందుతున్న మా తోటి డ్రైవర్లకు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాలని, ఒక డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పరచాలని, ఇలా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు 50 లక్షల పైచిలకు వాళ్ళకి నష్టపరిహారం వచ్చేటట్టుగా 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క డ్రైవర్కి 15 నుంచి 25 వేల రూపాయలు పింఛన్ వచ్చే విధంగా అంగవైకల్యాలు చెందిన డ్రైవర్లకి పింఛన్తో పాటు 25 నుంచి 35 లక్షల రూపాయల దాకా నష్టపరిహారంతో పాటు విద్య, వైద్య అనేక రకాల సదుపాయాలు ఆ వెల్ఫేర్ బోర్డులో పొందుపరుచుకునే విధంగా చేయాలని, అలాగే మరి చనిపోయిన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వాలి. కుటుంబానికి మరి వాళ్ళు ఎవరైతే చనిపోయినటువంటి ముగ్గురులో ఒకళ్ళకైతే పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక అతను కూడా మరి బీకామ్ చదివి ఉన్నాడు. ఇట్లా మరి చదువుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క డ్రైవర్ రంగంలో సేవలు చేస్తున్నటువంటి వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలి. అలాగే వీళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ మరి ఈ యొక్క నేషనల్ ట్రేడ్ యూనియన్ అనేటువంటి రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ ఆంధ్రప్రదేశ్ కాటన్ పరిశ్రమల వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కాటన్ టీఎంసీల ప్రెసిడెంట్ ఉప్పుటేరి సాంబశివరావు, పోతిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కేఎస్ఆర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేఎస్ఆర్ సంస్థ ద్వారా గుంటూరులో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. సమాజంలో మరి కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. మనం చెప్పుకుంటా ఉంటాం ఆ ఇంటి పేర్లు ఈ ఇంటి పేర్లు కోట్లు సంపాదించారు, కానీ మరి ఏ రోజు కూడా సామాజిక సేవ చేయకుండా ఉన్నాడు చాలా మంది చూసాం. కానీ మనం ఎంత సంపాదించే దాంట్లో సంబంధం లేకుండా తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి, పేద విద్యార్థులకి, సంస్థలకి సేవ చేస్తున్నటువంటి మా మిత్రుడు శ్రీనివాస్ గారు నిజంగా అభినందనీయుడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. పేరు పేరున మా మురహరి గారు రైల్వే సూపరింటెండెంట్గా చేసి నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు వినండి ఉన్న వ్యక్తి. అందరికీ పేరు పేరున హితులు, సన్నిహితులు, బంధుమిత్రులు, స్నేహితులు, పెద్దలు అందరికీ పేరు పేరున మా వివాహ వార్షికోత్సవానికి వచ్చి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు మాకు ఇవ్వటం చాలా సంతోషదాయకం, ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి వ్యక్తికి మా శిరస్సు వంచి మా భార్యాభర్తలు యుద్ధమే మీకు నమస్సుమాంజలితో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరైనా ఏదో చేయాలి తప్పన అడిగారు, వాళ్ళకి ఏదో చేయలేదు, ఏదో రకంగా మనం వాళ్ళని అడిగిన దానికి ఏదో ఒకటి చేయాలా, అట్లాంటి తప్పనున్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తికి తోడుగా సంజయ్ రాణి గారు కూడా సహకరించడం మనం చేయటం గొప్ప కాదండి. ఇంట్లో లేడీస్ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తేనే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయని నా నమ్మకం.
వారు కూడా ఈ మధ్యకాలంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలను కూడా చేస్తున్న బట్టి వారికి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా అయినా కాకపోతే ఇంకా ప్రజాసేవకి ఇంకొంచెం ముందుకు రావాలనేది నా కోరిక. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా బాగా వెల్ సెటిల్డ్, ఇద్దరు కొడుకులు కూడా మంచి బాగా సెటిల్ అయి ఉన్నారు. కుటుంబంగా ఎలాంటి బాధరబంది లేదు. ఇంకొంచెం పెంచితే బాగుంది ప్రజాసేవ అనేది నా కోరిక. అంటే ఎందుకు వెళ్తున్నానంటే మా మిత్రుడు ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా సమాజంలో మేము సపోజ్ మేము మేము ఏదైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మేము చంపుతా వెనకుంటాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ కార్యాలయం వద్ద నిరసన తెలిపి సంతకాల సేకరణ చేపట్టారు. 2023 సంవత్సరం ప్రకారం 33% రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని మహిళా సమాఖ్య నేతలు కోరారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభలో 33% మాకు 2023లో ఆమోదం తెలిపిన పార్లమెంట్లో ఆమోదం తెలిపిన నారీ మహిళా సదన్ అధ్యాయం 2023 చట్టాన్ని అమలు చేయాలని చెప్పని చట్టంలో ఆమోదం తెలిపి మహిళకి రక్షణ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.